పెట్రోల్ రేట్లు మంట పెడుతున్నాయి. ఇప్పటికే ధరలు ఆకాశాన్ని అంటుతూ ఉంటే దానికి తోడు ఇంధన ధరలు పెరుగుతూ ఉండడంతో సామాన్యుడి కష్టాలు మరింత రెట్టింపు అయిపోతూ ఉన్నాయి. 11 రోజుల్లో 4 సార్లు పెరిగింది పెట్రోల్ రేట్. ఇక్కడితో ఆగుతుందా అంటే చెప్పలేని పరిస్థితి. పెట్రోల్ డీజిల్ ఇప్పటికే 8 రూపాయలు పెరిగాయి. 110 దాటి 120కి దగ్గరలోకి చేరుకుంటున్నాయి. ఇదే వేగంతో పెరుగుతూ పోతే 150 కూడా ఎంతో దూరంలో ఉండదు. పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదలతో ఇప్పటికే రవాణా ఛార్జీలు తడిసి మోపెడవుతున్నాయి. అన్ని కంపెనీల రవాణాపై తీవ్ర ప్రభావం పడుతోంది. దీంతో ప్రోడక్ట్ రేట్స్ కూడా అధికమైపోయాయి. నిత్యావసరాల ధరలు మండిపడుతున్నాయి. కిలో మంచి నూనె అయితే 140 నుంచి 190కి చేరుకుంది. పప్పులు ఉప్పుల ధరలు కూడా చుక్కలు చూపిస్తున్నాయి. రవాణా అయ్యే ప్రతి ప్రోడక్ట్ కాస్ట్లీ అయిపోతోంది. సగటు జీవి ఆక్రందన అంతా ఇంత కాదు. నెలకు ఖర్చులు 20% పెరిగిపోయాయి. 8 రూపాయల హైకే విలువెల్లాడిపోతున్నాడు సామాన్యుడు. మామూలుగా ఇట్లా ఫుల్ ట్యాంక్ చేయించాలంటే ఎన్ని లీటర్లు పడుతుంది, ఎంత ఖర్చు అవుతుంది? ఒక 5 లీటర్స్ పడుతుంది దీనికంటే. ఎంత ఖర్చు ఇంతకుముందు ఎంత ఖర్చు అయ్యేది, ఇప్పుడు ఎంత ఖర్చు? వరకు 450-500కి అయిపోయేది, ఇప్పుడు 600 అట్లా అవుతుంది. మంత్లీగా ఎంత ఖర్చు పెరుగుతుంది దీనివల్ల? మాకు మంత్లీ 1000 రూపీస్ పైన పెరుగుతాం. టూ వీలర్ మీద 1000 రూపీస్ అంటే నేను ఇక్కడెక్కడే తిరుగుతాను కాబట్టి చాలా మందికి అయితే చాలా ప్రాబ్లమే అవుతుంది యాక్చువల్గా. దీనివల్ల ఏంటంటే నిత్యావసరాల రేట్లు కూడా పెరిగిపోతాయి కదా, దానివల్ల ప్రాబ్లం అయిపోతుంది. జనరల్గా ఒక్కొక్క ఫ్యామిలీ మీద 5000-6000 రూపీస్ ఎక్కువ బర్డెన్ పెరిగిపోతుంది. పెట్రోల్ పెరగడం వల్ల ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది కదా. బేసికల్లీ అన్ని గూడ్స్ పైన అన్నీ ఇంక్రీజ్ అయిపోతుంది. ట్రాన్స్పోర్టేషన్ ఇంక్రీజ్ అయిపోతుంది. అన్నీ ఇంక్రీజ్ అవ్వడం వల్ల మనకి చాలా లాసెస్ అవుతాయి. శాలరీస్ అయితే పెరగట్లేదు, జీతాలు పెరగట్లేదు, కానీ పెట్రోల్ అన్ని ఇన్ఫ్లేషన్ రేట్ అనేది పెరుగుతుంది. పాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి డెవలప్మెంట్ లేదు, ఏం లేదు. మన డైలీ ఎసెన్షియల్స్ లైక్ గూడ్స్, మనం ఏం తింటాము, రైస్, ఇప్పుడు ఆయిల్ బాక్స్ నియర్లీ 2300-2200 ఉండేది 15 kgsది. ఇప్పుడు చూస్తే 2800 ట్రెండ్ అవుతుంది. అంటే ఇప్పుడు ముందు కాస్ట్ ఒక 15,000-20,000 అవుతుండే. మేము 2-3 ఉన్నాము కాబట్టి ఇంట్లో 20,000 దాకా అవుతుండే. ఇప్పుడు ఒక 4,000 పెరిగింది, అన్ని ఎసెన్షియల్స్ పెరగడం వల్ల, అన్ని పెరగడం వల్ల. కానీ మా జీతాలు అయితే అక్కడక్కడనే ఉన్నాయి కదా. ఇయర్లీ ఏడాదంతా కలిపితే కూడా ఒక 30,000-40,000 మా కష్టంగా పెంచుతారు కార్పొరేట్ అయినా కానీ. ఇంకా మేము ఆ పిల్లలకి స్టడీస్ ఏం చేసుకోవాలా, లేకపోతే అసలు దేనికన్నా కానీ ఎలా ముంగట్టుకు వెళ్తాం, ఏదైనా సేవింగ్ అన్నా కానీ ఏదైనా కానీ. హైదరాబాద్లో డీజిల్ ధరల పెరుగుదల రవాణాపై ఎలాంటి ప్రభావం చూపిస్తోంది? దీని గురించి మా కరెస్పాండెంట్ శ్రవణ్ వివరిస్తారు. పెరిగిన డీజిల్ ధరలు విపరీతంగా అన్నిటి మీద ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే ట్రాన్స్పోర్ట్లో పాడేది మొత్తం డీజిలే కాబట్టి దాని ప్రభావం విపరీతంగా పడింది. ఫస్ట్ పెట్రోల్ బంక్లో అన్న, ఈ డీజిల్కి ఇంతకుముందు మీకు ఎంత ఖర్చు అయ్యేది? ఇప్పుడు మీరు ఎందుకంటే రెగ్యులర్గా తిరిగే బండి కదా, డీజిల్కి ఇంతకుముందు ఎంత ఖర్చు అయ్యేది, ఇప్పుడు ఎంత ఖర్చు అవుతుంది? ఇప్పుడు మినిమం ఇంచుమించు 3,000 దాకా ఖర్చు వస్తుంది ఎక్కువ. ఒక రోజుకు 3,000. ఇంతకుముందు పెరక్క ముందు ఎంతో ఖర్చు ఉండే, తక్కువ ఉండే. ఎంత వచ్చేది? 2,000 చిల్లర వస్తుంది మాకు. ఇప్పుడు 3,000, మళ్ళీ 3,000. ఓవరాల్గా నెల మొత్తం మీద ఎంత ఎక్కువగా వస్తున్నట్టు అందాజా చూసుకుంటే? అంటే మినిమము 60 దాకా వస్తుంది. ఇంతకుముందు ఎంత వచ్చేది? ఇంతకుముందు 40. 20,000 పెరిగింది అయితే డీజిల్ వల్ల. నీకు 20,000 డీజిల్ పెరిగింది. ఆడికించి ఇబ్బంది అవుతుంది, పోయించుకోవాలన్నా ఇది రెగ్యులర్గా ట్రాన్స్పోర్ట్ వెహికల్ ఇది. అంటే రెగ్యులర్గా వీళ్ళకు 20,000 ఖర్చు అయ్యేది. రెగ్యులర్గా వాళ్ళకి అయ్యే ఖర్చు కంటే ఇప్పుడు ఒక 20,000 పెరిగిందనేది, 10-20,000 పెరిగిందనేది వాళ్ళు చెప్తున్న మాటలను బట్టి మనకి ఇక్కడ అర్థమవుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా డీజిల్ పెరిగితే మార్కెట్లో ప్రతి వస్తువు పెరుగుతోంది. ఇప్పుడు డీజిల్ ప్రైస్ చూద్దాము. ఇక్కడ ఒక్కసారి మనం డీజిల్ ప్రైస్ గమనిస్తే 103 రూపాయల 76 పైసలు. ఇంతకు ముందు ఇది 94 రూపాయల 95 రూపీస్ 62 పైసా ఉండేది. 95 రూపాయల 65 పైసా ఉండేది. ఇప్పుడు 103 రూపాయలు. అంటే ఓవరాల్గా ఎంత పెరిగింది? 95 నుంచి 103, 8 రూపాయలు. డీజిల్ మీద 8 రూపాయల భారం పెరిగింది లీటర్కి. అంటే ఎందుకంటే దేశవ్యాప్తంగా ఈ ట్రాన్స్పోర్టేషన్ మొత్తం ఈ పెట్రోలు, లేదంటే సిఎన్జి, ఆటో, ఎల్పిజి పర్సనల్ వెహికల్స్కి వాడతారు. కానీ డీజిల్ని మాత్రము దేశవ్యాప్తంగా రవాణాకు వాడే వాటిలో డీజిల్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కొంత కాస్ట్ ఎఫెక్టివ్గా ఉంటుంది, మైలేజ్ ఎక్కువగా వస్తుంది కాబట్టి ట్రాన్స్పోర్టేషన్లో మొత్తం వాడేది డీజిలే. కాబట్టి డీజిల్ రేటు పెరిగిందా, అన్ని రేట్లు పెరుగుతాయి. అదే ఇప్పుడు భారతదేశంలో కామన్ మ్యాన్ పాకెట్ని పూర్తిగా చిల్లు పడేలా చేస్తున్నదే ఈ పెరిగిన డీజిల్ ధర.
గతంలో 95 రూపాయల 60 పైసల చిల్లర ఉండేది, ఇప్పుడు 103 రూపాయల 72 పైసలు, 104 రూపాయలు. అటు ఇటుగా 8 నుంచి 9 రూపాయలు పెరిగింది 4 సార్లు మే 15 నుంచి ఇప్పటి వరకు. ఈ పెరిగిన 9 రూపాయల ధర ప్రభావంతో కామన్ మ్యాన్ పూర్తిగా ఇబ్బందులు పడుతూ ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. విత్ కెమెరా పర్సన్ సురేష్తో 7 TV 9 హైదరాబాద్. ఇప్పటికే గ్యాస్ రేట్లు పెరగడంతో హోటల్స్, రెస్టారెంట్స్లో ఫుడ్ మరింత కాస్ట్లీ అయిపోయింది. ఇప్పుడు రవాణా ఛార్జీలు కూడా పెరగడంతో ఇంకొక రౌండ్ పెరుగుదల ఖాయంగా కనిపిస్తోంది. రవాణా ఛార్జీల పెరుగుదల వల్ల నిత్యావసర ధరలు పెరుగుతాయి. ఫలితంగా వ్యవసాయంపై దాని ప్రభావం పడుతుంది. ఫుడ్ ఇండస్ట్రీలో రేట్స్ పెరుగుదల అనివార్యమవుతుంది. అటు నిర్మాణ రంగంలో డీజిల్ వాడకం అధికం కనుక అక్కడ కూడా ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ఇవన్నీ పెరిగితే ద్రవ్యోల్బణం పెరగడం, ఫలితంగా వడ్డీ రేట్లు పెరుగుదల, ఇవన్నీ చైన్ సిస్టమ్ లాగా పెరగడం ఖాయం. హైదరాబాద్లో పరిస్థితి ఇలా ఉంటే విశాఖలో పెద్ద మార్పు ఏమీ లేదు. ధరలు పెరుగుతున్నాయి కానీ ఆదాయం మాత్రం పెరగట్లేదు అంటున్నారు. దీనివల్ల తమ జేబు ఖాళీ అయిపోతోంది, ఖర్చులు తగ్గించుకోలేక తాము ఇబ్బంది పడుతున్నామని వాపోతున్నారు. జనరల్గా అన్ని రకాలుగా ఉంటాయండి, కూరగాయలే కాదు కదా, పప్పులు ఉప్పులు అన్నీ పెరిగాయి. నేను వెళ్ళి తీసుకుంటాను మామూలుగా. ఇప్పటికి ఏంటంటే దగ్గర ఒక 200 రూపీస్ పర్చేజింగ్లోని తేడా వచ్చింది, చిన్న కొద్ది వాటికే. ఇంకా ఎక్కువ కొంటే మరి ఇంకా ఎక్కువ ఉంటాయేమో. అన్ని రేట్లు పెరిగాయండి, ఇది అదేనేం లేదు. అన్ని రేట్లు ఈ పెట్రోల్ డీజిల్ వల్ల బాగా పెరిగాయి. ఆదాయం పెరుగుతుందా సార్? ఆదాయం ఎక్కడ పెరుగుతుందండి, ఆదాయం ఎప్పుడు ఉన్నది ఏంటంటే ఉండదంటారు. ఆదాయం ఏమీ పెరగటం లేదు. తప్పితే ఏంటంటే ఈ పెట్రోలు డీజిల్ అన్నీ పెరగటం వలన జనాలు అందరూ, నేనే కాదండి, ప్రతి మానవుడు కూడా ఇబ్బంది పడుతూనే ఉన్నారు. అవి గవర్నమెంట్ దాని మీద ప్రజలకి మంచి చేయడానికే కదా ఉన్నారు గవర్నమెంట్. అదేదో ప్రజలకు మంచి చేస్తే అందరికీ ఉపయోగపడుతుంది. ప్రతి సంవత్సరం ఇప్పుడు మార్కెట్ ఎంప్లాయ్ ఎవరో ఉన్నారనుకోండి, ఒక 5,000 బడ్జెట్ నెలకి అనుకోండి సామాన్లకి వెళ్తే, ఇప్పుడు 5,000 బదులు ఇంకా 2,000 3,000 ఎక్స్ట్రా అవుతుంది. బడ్జెట్ అలాగే పెరుగుతుంది. అలాగే పెట్రోల్కి మామూలు ఎస్టిమేషన్ ఒక మధ్యతరగతి కుటుంబీకుడు అయితే నాకు తెలిసి మంత్లీ శాలరీ ప్రకారం ఒక 3,000 ఎంతో ఎస్టిమేషన్ వేసుకుంటాడు. ఇప్పుడు ఎలాగా పెరిగింది కాబట్టి దాని బదులు ఇంకో 2,000 ఎక్స్ట్రా పెరుగుతుంది. అదనపు భారం తప్పించి ఎక్స్ట్రా మధ్యతరగతి ఉద్యోగస్తులు ఎవరికి కూడా లాభం లేదు.